మావయ్య, నమ్మాళ్వారెవరు? ఆయన భక్తి ఎందుకంత గొప్పది? గణేష, నమ్మాళ్వార్ నా అత్యంత దివ్య భక్తులలో ఒకరు. ఆయన జన్మించినప్పటి నుంచే సాధారణ పిల్లల్లా ఉండలేదు. పుట్టిన తర్వాత కూడా మాట్లాడలేదు, ఏడవలేదు, ఆహారం తినలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఆయనను ఒక పవిత్ర చింత చెట్టు క్రింద ఉంచారు. అక్కడే ఆయన సంవత్సరాల పాటు లోతైన ధ్యానంలో లీనమయ్యాడు. ఒకరోజు మధురకవి ఆళ్వార్ ఆకాశంలో దివ్యజ్యోతి చూసి నమ్మాళ్వార్ వద్దకు వచ్చాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. చిన్నది పెద్దదిలో పుడితే ఏమి తింటుంది? నమ్మాళ్వార్ సమాధానం, అదే తిని అదేలో ఉంటుంది అని సమాధానమిచ్చాడు. మావయ్య, నాకు పూర్తిగా అర్థం కాలేదు స్వామి. గణేష, ఇది చాలా లోతైన ఆధ్యాత్మిక రహస్యం. చిన్నది అంటే ఆత్మ, చనిపోయినదంటే ఈ శరీరం. ఎందుకంటే శరీరానికి స్వంత చైతన్యం లేదు. ఆత్మ ఈ శరీరంలో ఉండి శరీరానుభవాల ద్వారానే జీవిస్తుంది గణేశ. అందుకే నమ్మాళ్వార్ అదే తిని అదేలో ఉంటుంది అని చెప్పాడు. అంటే మావయ్య, ఆత్మ శరీరంలో ఉంటూ జీవితాన్ని అనుభవిస్తుందా? అవును గణేశ, కానీ నిజమైన భక్తుడు చివరికి శరీరాన్ని కాదు,